మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి మంచిగా రిలీఫ్ ఇస్తున్నట్టు కూడా ఉంటుంది. దానికన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుకైతే 1/2 kg చికెన్ తీసుకుని బాగా వాష్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసి పక్కన తీసి పెట్టేసుకుందాం. స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మన చికెన్ని కూడా వేసేసి ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు అయితే మనం ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక చిన్ని బాణాలు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మిరియాలు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇదంతా కూడా మనం మెత్తని పౌడర్ లాగా అయితే దంచుకోవాలండి. ఇప్పుడు ఈ దంచుకున్న ఈ పౌడర్ని ఈ ఉడికే చికెన్లో అయితే వేసేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ లాస్ట్లో కొత్తిమీర చల్లి దించేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.